నమస్కారం, వెల్కమ్ టు సశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్. మీడియేషన్ ఫర్ ద నేషన్ కార్యక్రమంలో భాగంగా 1K వాక్ ర్యాలీ. స్కూల్ బస్సుల డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించిన సిఐ మల్లికార్జున గుప్తా. ఈ నెల 20వ తేదీ నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ బలవంతపు భూసేకరణపై రాష్ట్ర స్థాయి సదస్సు. మంత్రి ఇలాకాలో మంచినీటి కోసం ప్రజల ఇక్కట్లు, తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్న ప్రజలు. శ్రీశైలం జలాశయం వద్ద మత్స్యకారుల గొడవ, ఒకరిపై ఒకరు తెడ్డు కర్రలతో దాడులు. నంద్యాల కోర్టు కాంప్లెక్స్ నుండి మీడియేషన్ ఫర్ ద నేషన్ కార్యక్రమంపై 1K వాక్ ర్యాలీ జడ్జి అమ్మన్నరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, స్పెషల్ క్లాస్ మెజిస్ట్రేట్ యశ్వరత్నం, నంద్యాల బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ జూనియర్ అడ్వకేట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి అమ్మన్నరాజు మాట్లాడుతూ వివిధ కేసుల్లో మార్గదర్శకం వల్ల సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మధ్యవర్తిత్వంపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోర్టుల్లో అనేక సంవత్సరాలుగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని, కక్షిదారులు ప్రశాంత వాతావరణంలో మధ్యవర్తిత్వం ద్వారా రాజీ చేసుకోవడం ద్వారా విలువైన సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. కేసుల రాజీ కొరకు ప్రత్యేక న్యాయవాదులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేడు 1K వాక్ ర్యాలీని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్జీలు, న్యాయవాదులు, NGOs, స్టేట్ హోల్డర్స్, రిటైర్డ్ జడ్జీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు హాజరయ్యారు. సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశానుసార ప్రకారం మీడియేషన్ ఫర్ నేషన్ అంటే దేశం కోసం మధ్యవర్తిత్వం అని దాని యొక్క ఆవశ్యకత గురించి ఏపీ స్టేట్ లీగల్ అథారిటీ వారి డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు న్యాయవాద మిత్రుల యొక్క ఆధ్వర్యంలో నంద్యాల న్యాయమూర్తులందరం కలిసి ఈ రోజునే 1K వాక్ అనేది దీని ఇంపార్టెన్స్ తెలియజేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలోనే ఈ రోజున మా న్యాయవాద మిత్రుల సహాయకారంతో మేము ఈ నంద్యాల పట్టణంలో పుర ప్రజలందరికీ తెలియటం కోసం ఈ 1K వాక్ చేయడం అనేది జరిగింది. ఇది యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మధ్యవర్తిత్వం యొక్క వినియోగం, దాని ఉపయోగించి తెలుసుకోవటం అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. డ్రైవర్లు ఫిట్ గా ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తే బస్ సేఫ్టీగా ఉంటుందని, అలాగే ప్రమాదాలను నివారించవచ్చని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో స్కూల్ బస్ డ్రైవర్లు పాటించవలసిన నియమ నిబంధనలు, స్కూల్ బస్ మెయింటెనెన్స్ ఇన్ఛార్జీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ప్రమాదాల నివారణ గురించి సిఐ వివరించారు. ట్రాఫిక్ పోలీసుల తరపు నుంచి మీకు తెలియజేయడం ఏమనగా, ముఖ్యంగా నంద్యాల పట్టణంలో ఈ స్కూల్ బస్సులు కూడా చాలా విపరీతమైన స్పీడ్ తో పోతా ఉన్నారు. సిగ్నల్స్ పాటించడం లేదు. ఆ సిగ్నల్స్ పడినా కూడా వాళ్ళు సిగ్నల్ జంపింగ్ చేయడము, కొద్దిగా ఓవర్ స్పీడ్ గా వెళ్ళిపోవడము, తర్వాత ప్రమాదాలకు లోను కావడం జరుగుతుంది. రీసెంట్ గా ఆలగడ్డలో కూడా కీర్తన స్కూల్ అనే ఒక స్కూల్ వ్యాన్, ఒక అమ్మాయి స్కూల్ బస్సులోంచి దిగి ఇంటికి పోయేటప్పుడు డ్రైవర్ అజాగ్రత్త వలన అమ్మాయి టైర్ కింద పడి చనిపోవడం జరిగింది. అటువంటి ఇన్సిడెంట్స్ నంద్యాల టౌన్ లో జరగకుండా స్కూల్ యాజమాన్యము తప్పకుండా వాళ్ళ స్కూల్ డ్రైవర్లకి, స్కూల్ అటెండర్లకు, స్కూల్ వ్యాన్ అటెండర్లకు తప్పకుండా సూచనలు ఇచ్చి ఆ సూచనలు పాటించేటట్టు మీరు క్రమం తప్పకుండా వాళ్ళను వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా మీ స్కూల్ యాజమాన్యం వాళ్ళకు మేము చెప్పేది ఏమంటే, స్కూల్ రికార్డ్స్ అన్ని ఒక సెట్ ఆఫ్ కాపీస్, బండికి సంబంధించిన రికార్డ్స్ అన్ని బండిలో పెట్టుకోవాలి. పోలీసు వారు ఎప్పుడు తనిఖీ చేసినా కూడా మాకు చూపించే విధంగా ఉండాలి. వీలైతే హార్డ్ కాపీ పెట్టండి, లేకపోతే డ్రైవర్ ఫోన్ లో సాఫ్ట్ కాపీ పెట్టినా కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా మేము 2-3 సార్లు స్కూలు యాజమాన్యంకి, స్కూల్ డ్రైవర్లకి, వాళ్ళకి అంతా మీటింగులు పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ సందర్భంలో కూడా మేము స్కూల్ బస్సుల్లో CCTV కెమెరా పెట్టమని జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే డాష్ క్యామ్ కూడా ఒకటి పెట్టమని జరిగింది. దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. CC కెమెరా వలన బస్సులో జరిగే యాక్టివిటీస్ అన్ని రికార్డ్ అవుతాయి.
అదే డాష్ క్యామ్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ బస్సు వల్ల ప్రమాదం జరిగిందా, లేకుంటే ఎదుటి వ్యక్తి వల్ల ప్రమాదం జరిగిందా అని నిర్ణయించడానికి మనకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సూచనలు తప్పకుండా పాటించండి. ముఖ్యంగా డ్రైవర్లు డ్యూటీకి ఎక్కేటప్పుడు ఖచ్చితంగా వాళ్లకు ఆల్కహాలిక్ టెస్ట్ చేయండి. వాళ్ళు ఏదన్నా ఆల్కహాలిక్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారా లేదా అని ఆ ఎంటీ సెక్షన్, ఎవరైతే ఆ మోటార్ వెహికల్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఉంటాడో ఎక్కే డ్రైవర్ కి తప్పకుండా అతను ఏమన్నా ఆల్కహాల్ తాగినాడా లేదా అన్నది కూడా మీరు పరీక్షించడం అనేది ప్రతిరోజు ఒక ప్రాతిపదిక పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అలాగే 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు డ్రైవర్లుగా పెట్టుకోకూడదనే రూల్ ఉంది. తర్వాత రెగ్యులర్ గా వాళ్ళకి ఐ చెకప్లు చేపించాలి, హెల్త్ చెకప్లు చేపించండి. డ్రైవర్ ఫిట్ గా ఉంటేనే మీ బస్సు సేఫ్టీగా ఉంటుంది. ఎంతో మంది తల్లిదండ్రులు మీ స్కూల్ యాజమాన్యాన్ని నమ్మి వాళ్ళ పిల్లలను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లల్ని మీ స్కూల్ బస్సులు ఎక్కించి పంపిస్తుంటారు. వాళ్ళను తిరిగి ఇంటికి భద్రంగా చేర్పించే బాధ్యత బస్సు డ్రైవర్ది, అలాగే స్కూల్ యాజమాన్యంది. కాబట్టి తప్పకుండా పోలీసు వారు ఇచ్చిన సూచనలు పాటించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణపై వ్యతిరేకంగా ఈ నెల 20వ తారీఖున నంద్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం నంద్యాలలోని ఎన్జిఓ కాలనీలో ఉన్న రైతు సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టు, గ్రీన్ ఎనర్జీ, ఎస్సీజెడ్లు, వివిధ ప్రాజెక్టుల పేరుతో శ్రీకాకుళం నుండి సత్యసాయి జిల్లా వరకు ప్రజా సేకరణ లేకుండా, గ్రామ సభల అనుమతి లేకుండా ప్రభుత్వము ఇష్టానుసారంగా భూసేకరణ చేపడుతూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ చౌకబారుగా లక్షల ఎకరాల భూములను కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రైతులకు న్యాయంగా ఇవ్వాల్సిన పరిహారాన్ని నిరాకరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక ప్రభావిత అంచనా కూడా లేకుండా భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయం చూపడంతో పాటు ఆ కుటుంబాల్లో ఉపాధి చూపాలన్నారు. అలాంటిది ఏమీ చేయకుండా ప్రభుత్వం రైతుల నుండి దౌర్జన్యంగా భూములను లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తుందన్నారు. దీనికి వ్యతిరేకంగా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులతో రాష్ట్ర స్థాయి సదస్సు నంద్యాలలో 20వ తేదీన నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు ప్రముఖులు హాజరవుతున్నారని, అందులో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ సుంకర రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య తదితర ప్రముఖులు హాజరవుతున్నారని, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర రైతాంగానికి ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నంద్యాల పర్యటనకు వస్తున్న సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభాకర్ రైతుల సమస్యల పరిష్కారానికి ప్రకటన చేయాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభ నిర్వహించండి, అవేమీ లేకుండా అధికారం చేతిలో ఉందని రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములను ఈ మధ్య మీరు చూశారు, నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కరేడు ప్రాంతంలో 8,000 ఎకరాల భూములను ఇండోసోల్ కంపెనీకి అక్రమంగా కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రకమైన అక్రమ భూ దంద, దీనికి వ్యతిరేకంగా రేపు 20వ తేదీ నంద్యాలలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు భూమికి సంబంధించిన సమస్య ఉండే ప్రతి రైతు పాల్గొనండి, ప్రతిఘటిద్దాం ఐక్యంగా అని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాం. అట్లే ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు రేపు నంద్యాలకు రాబోతున్నారు. హంద్రినీవా కాలువకు నీళ్లు వదిలేందుకు మల్యాల దగ్గర మోటార్లకు స్విచ్ ఆన్ చేస్తారట. మంచిది, స్వాగతం. అయితే మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమనంటే, వారం 10 రోజుల్లో 2 సార్లు నంద్యాలకు వస్తున్నారు. మొన్ననే శ్రీశైలం వచ్చి వెళ్ళారు, మళ్ళీ రేపు మల్యాలకు వస్తున్నారు. మంచిది. మీ పర్యటన ద్వారా రాయలసీమ జిల్లాల ప్రజలకు ఏదైనా ప్రయోజనం కలగాలి. ఆయన అంటారు, నేను 100 నీళ్ళు ఇస్తున్నాను కదా అనొచ్చు. 100 నీళ్ళు మంచి విషయమే, కానీ రాయలసీమ ప్రాంతంలో ఉండే, వెనకబడ్డ ప్రాంతంలో ఉండే ప్రాజెక్టుల నిర్మాణం నిధుల మాట ఏమిటి? వేదవతి రిజర్వాయర్కు నిధుల మాట ఏమిటి? గుండ్రోలు రిజర్వాయర్ దాని పరిస్థితి ఏమిటి? తెలుగంగకు పంటకాల పరిస్థితి ఏమిటి? గోర్కల్ రిజర్వాయర్ కుంగిపోతుంది, దాని మరమ్మతులకు మీరు ఇచ్చే నిధులు ఏమిటి? ఎస్ఆర్బిసి అలగనూరు కూలిపోయి 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది. ఆ ప్రభుత్వం పట్టించుకోవాలి, ఈ ప్రభుత్వం నిధులు ఇవ్వదు.
మేము కోరేది ఏమంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుండి నిజంగా మీకు రాయలసీమ మీద ప్రేమే ఉంటే, ఈ ప్రాంత రైతుల బాగు మీరు కోరుకుంటూ ఉంటే ఈ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి, ఇవి పూర్తి చేయండి. ఇవి చేయరట, నిధులు ఇవ్వరట, గోదావరి బాంకచర్ల కట్టి మొత్తం సస్యమలం చేస్తారట. దీనికి మొత్తం అంతా తిప్పి కొడితే ఖర్చు అయ్యేది 10,000 కోట్లే. రాయలసీమ ప్రాజెక్టులకు 10,000 కోట్లతో ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టులు కట్టరు కానీ, నీళ్ళు ఇవ్వరు కానీ 81,000 కోట్లు ఖర్చు పెట్టి బనకచెర్ల కడతామంటున్నారు. ఇది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అందుకనే మేము కోరుతున్నాం, బనకచెర్ల మీరు చేపట్టిన అభ్యంతరంలే, కానీ ముందు వీటిని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చి ఆ పని చేయండి. ఇది ఒకటి. మరొక ముఖ్యమైనది, ఈ సంవత్సరం పొగాకు పండించిన రైతులు మిత్రులారా, వ్యవసాయ సీజన్ ఈ సంవత్సరం ఖరీఫ్ ప్రారంభమై 2 నెలలు కావస్తా ఉంది. ఈరోజు వరకు చూస్తే నిన్నటిదాకానేమో నీటి సమస్య, మరోవైపు ఇప్పటికి కూడా వర్షాలు మనకు కరుణించేటువంటి పరిస్థితి ఇప్పటికీ లేదు. రైతులు గత సంవత్సరంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను నెమరు వేసుకుంటూనే తప్పని పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా మళ్ళీ అప్పులు చేసి వ్యవసాయంలోకి వచ్చేశారు. కానీ ప్రభుత్వం రైతులకు అవసరమైనటువంటి విత్తనాలను సబ్సిడీ రేట్లపైన ఇవ్వాలనేటువంటి మాటనే మర్చిపోతా ఉంది. జీలిగలు ఇచ్చారు మొన్న ఎప్పుడు. జీలిగలు ఎంతమందికి ఉపయోగపడతాయండి? వేరుశెనగ ఇచ్చారు. వేరుశెనగ మార్కెట్ రేటు కన్నా అదనంగా రేటు ఉన్నటువంటి పరిస్థితి. ఏ ప్రాంతాల్లో ఉపయోగపడుతుంది? కొన్ని ప్రాంతాలకు ఒక 5-6 మండలాలు మాత్రమే ఉపయోగపడదు. మొక్కజొన్న ఈరోజు దాదాపు 50,000 ఎకరాలు సాగు చేసేటువంటి పరిస్థితి మన జిల్లాలో ఉంది. మొక్కజొన్న గురించి, సబ్సిడీ గురించి ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. గత 4 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు సమ్మెబాట పట్టారు. దీంతో ప్రజలకు త్రాగునీరు, స్ట్రీట్ లైట్స్ వెలుగక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే మంత్రి ఇలాకాలో కూడా మంచినీటి కోసం ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. గత 4 రోజుల నుండి త్రాగునీరు అందక సమస్యను పరిష్కరించాలని ప్రజలు ప్రజాప్రతినిధులను, అధికారులను డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ముందస్తుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా కూడా ప్రభుత్వం సత్వరం స్పందించకపోవడం, డిమాండ్ల సాధనకై మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మెబాట పట్టడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని 15వ వార్డులో అలాగే పలు వార్డులలో నీటి సమస్య తీవ్రత అధికంగా ఉందని, వెంటనే పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు సాయిరాం రెడ్డి, సోమశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, ప్రజలకు త్రాగునీటిని అందించే బాధ్యతను తాము విస్మరించకుండా తగు చర్యలను చేపడతామని, అందుకు అధికారులు కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తెలిపారు. 15వ వార్డులో త్రాగునీటి పైప్లైన్ సమస్యను పరిష్కరించేందుకు తాత్కాలికంగా ఉన్న వర్కర్లను పనిచేయించేందుకు మున్సిపల్ అధికారులు తీసుకురాగా వారిని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు అడ్డుకోవడం జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాడు పని చేస్తే ఏం జరిగిందన్న? ధర్నా చేస్తున్నాము. జీతాలు పెరగాలని చేస్తున్నాము. ప్రైవేట్ వ్యక్తులతో పర్మనెంట్ వాళ్ళు చేయకుండా పని ప్రైవేట్ వ్యక్తులతో చేపిస్తున్నారు.
సమ్మె మాకు జీతాల కోసము గత 15 రోజుల కిందట చేసినామన్నా. మాకు మినిస్టర్ సార్ మంత్రి నారాయణ సారు అడిగినాడు ఒక 20 రోజులు టైం కావాలని. మళ్ళీ మేము గత 4 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. ఆల్రెడీ కమిషనర్ సార్కి, కలెక్టర్ మేడానికి, ఈ చైర్మన్ మేడానికి మెమరాన్ని ఇచ్చాము సార్. మినిస్టర్ సార్కి కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కౌన్సిలర్కి ఇచ్చినాము మేము. కానీ వాళ్ళు నిమ్మకు నీరెక్కినట్టు ఎవ్వరే కానీ మాకు స్పందించలేదు. కానీ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల్ని రానియం, మేము పర్మనెంట్ వాళ్ళతో చేయించుకున్నాను ఆల్రెడీ సార్ వాళ్ళకి చెప్పినాం. సార్ వాళ్ళు మాకు కరెక్ట్గానే సరే పర్మనెంట్ వాళ్ళతో చేపిస్తామని చెప్పినారు. కానీ ఒక్కరు కూడా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళని పెట్టి మరీ కావాల్సిగా చేపిస్తున్నారు సార్. 13,000తో ఏ విధంగా బతుకుతారో వాళ్ళే చెప్పాలి సార్. కమిషనర్ సార్ కానీ వీళ్ళు ప్రైవేట్ సమ్మె మాకు జీతాలు పెరిగేంత వరకు చేస్తామన్నా. అది రానియం సార్. ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఒప్పుకోం సార్. 262 మంది పర్మనెంట్ వాళ్ళే మాకు బాధ్యులు అవుతారు సార్. పర్మనెంట్ వాళ్ళు మేము తిప్పుకుంటాం, మేము ఉన్నాం భరోసా అని వాళ్ళు సార్ వాళ్ళ కాడ చెప్పినారు సార్. ఛాలెంజ్ చేసుకొని వచ్చినారు సార్ సార్ వాళ్ళ కాడ. పర్మనెంట్ వాళ్ళు వాళ్ళే తిప్పుతారు సార్. ప్రైవేట్ అనే శివరామ్ అన్న వ్యక్తి ఇంటికాడికి పోయి కూర్చుంటున్నాం సార్. శివరామ్ ప్రైవేట్ మనిషి సార్. ఆయనకు 1000-2000 ఇచ్చి మందుకు కకృతి పడి ఆయన వస్తున్నారు సార్. అదే 1000 రూపాయలు మేము అడుగుతున్నాం. మేము 700 అడుగుతున్నాం సార్. రోజు మేము 700 అడుగుతున్నాం సార్. భోజనం పెట్టి పని చేసుకున్నప్పుడు వానికి మందు పొద్దున టిఫిన్ మేము రోజు 700 సార్. 21,000 ఏ విధంగా సార్ ఆయన ఫిట్టర్ రవి? ఆయన ఫిట్టర్ కాదు సార్. నంద్యాలలో ఉండేది ఒరిజినల్ ఫిట్టర్ ఒక్కడే. నంద్యాలలో ఉండేది ఒరిజినల్ ఫిట్టర్ అంటన్నా. నంద్యాలలో ఉండేది ఒరిజినల్ ఫిట్టర్ ఒక్కడే. రేపు కోర్టుకు పోతాం. అది ఫిట్టర్ కాదు సార్. వీళ్ళంతా అన్ఫిట్. ఫిట్టర్ అనేది ఈశ్వరన్ ఒక్కడే. శ్రీశైలం మండలం లింగాలగట్టు జలాశయంలో మత్స్యకారుల మధ్య ఘర్షణ వైరల్ గా మారింది. జలాశయం ముందు భాగంలో చేపలను పట్టే విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీనితో ఆగ్రహానికి లోనైన మత్స్యకారులు బుట్టినడిపే తెడ్డు కర్రలతో పరస్పరం ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు. ఈ దాడులలో పలువురు మత్స్యకారులకు స్వల్ప గాయాలయ్యాయి. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో జలాశయం రేడియల్ క్రెస్ట్ గేట్లు అధికారులు మూసివేశారు. గేట్లను మూసివేయడంతో జలాశయం దగ్గర మత్స్యకారులు చేపల వేటను ప్రారంభించారు. అయితే చేపలు పట్టే క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఒక్కసారిగా వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల గేట్లు ఎత్తడం పైగా కృష్ణానదిపై 2 నెలల పాటు చేపల వేటపై నిషేధం విధిస్తూ నంద్యాల మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జలాశయంలో చేపల వేట నిషేధం ఉన్నా లెక్క చేయకుండా లింగాలగట్టు మత్స్యకారులు చేపల వేట కొనసాగిస్తూ ఇలా దాడులు చేసుకోవడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై సుండిపెంట సీఐ చంద్రబాబును వివరణ కోరగా మత్స్యకారులు అంతా బంధువులే అని తెలిపారు. ఒక చిన్న చేప కోసం ఆవేశంలో ఒకరినొకరు తిట్టుకోవడంతో జరిగిందని అందరినీ పిలిపించి బైండోవర్ కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నీకేరా ఏమి ఇప్పుడు నీకేరా ఏమి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీడియేషన్ ఫర్ ద నేషన్ కార్యక్రమంలో భాగంగా 1K వాక్ ర్యాలీ. స్కూల్ బస్సుల డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించిన సిఐ మల్లికార్జున గుప్తా.
ఈ నెల 20వ తేదీ నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ బలవంతపు భూసేకరణపై రాష్ట్ర స్థాయి సదస్సు. మంత్రి ఇలాకాలో మంచినీటి కోసం ప్రజల ఇక్కట్లు, తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్న ప్రజలు. శ్రీశైలం జలాశయం వద్ద మత్స్యకారుల గొడవ, ఒకరిపై ఒకరు తెడ్డు కర్రలతో దాడులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.